నమస్కారం ఎస్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రగతి సమీక్ష సమావేశంలో సీఎం జగన్. లంబసింగిలో రూపుదిద్దుకున్న గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం. భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. సిబిఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. కరోనా థర్డ్ వేవ్ రాకుండా కాపాడాలి. విజయవాడ దుర్గమ్మను వేడుకున్న మంత్రి ముత్తంశెట్టి. బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారం కరెక్ట్ కాదు. బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం. జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకులే కీలకం. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో పోటీని పెంచేలా చూడాలని, దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుందని అన్నారు. ధరల విషయంలో రైతులకు ఎక్కడ నిరాశజనక పరిస్థితులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలని సూచించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని, ఆర్బీకేలో రైతులు ఆర్డర్లను ప్లేస్ చేయగానే వాటిని వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం జగన్ చెప్పారు. వ్యవసాయం మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన పైన సమీక్ష చేశారు. ఇవాళ మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ అనుబంధ రంగాలకి ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్న విషయం మీకు అర్థమవుతుంది. పర్టికులర్గా ఒకటి, ఇమీడియట్గా రైతాంగానికి కావాల్సిన సహాయం అందించడం. రెండోది, శాశ్వతమైన వనరులు, మౌలిక వసతులు కల్పించడం అనే 2 దశలుగా ఇవాళ ఈ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ప్రతి గ్రామంలోని రైతాంగానికి, వ్యవసాయోత్పత్తులకి అవసరమైన గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ రూమ్స్, ఎస్ఐయింగ్ ఎక్విప్మెంటు, గ్రేడింగ్ సార్టింగ్ ఎక్విప్మెంటు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, అన్ని చోట్ల అవసరమైన చోట్ల బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ దగ్గర నుంచి మిల్క్ కలెక్షన్ సెంటర్సు, తర్వాత ఉద్యాన పంటలకు సంబంధించిన పంటల కలెక్షన్ సెంటర్సు, అది కాకుండా ఇంకా వీటికి అవసరమైన ఫిషరీస్లో కానీ, యానిమల్ హస్బెండరీలో కానీ అవసరమైన మౌలిక వస్తువులు, అన్ని మార్కెట్ యార్డుల్ని నాడు నేడు కింద ఆధునీకరణ కార్యక్రమం, ఇవన్నీ కూడా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్గా ప్రతి గ్రామంలోని, జిల్లాలో కూడా వచ్చే విధంగా ఒక ప్రణాళికను అమలు చేస్తున్నాం. ప్రభుత్వం పనితీరుపై పచ్చపత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. కొన్ని పత్రికలు చూస్తుంటే ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి గత 3-4 రోజుల నుంచి రాస్తున్న రాతలు అంటే కడుపు మంట కనిపిస్తూ ఉంది. ఒక వ్యవస్థ సక్సెస్ అయితే, ఒక వ్యవస్థ బాగుంటే దాన్ని ఏదో రకంగా దాని మీద మట్టి వేయాలి, దాన్ని బురద చల్లాలి, దాన్ని తగ్గించి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైతు భరోసా కేంద్రాలను కూడా అదేవిధంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. పర్టికులర్గా ఎరువుల విషయంలో ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని భారీగా ప్రచారం చేస్తున్నారు. ఏదో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అమ్మి డీలర్లని మొత్తం వ్యవస్థను నాశనం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చిత్రం ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలోని నిన్న ఇవాళ ఈనాడులో కూడా వచ్చినట్టుంది. ఈనాడులో రాస్తారు, డీలర్ల దగ్గర ఎరువులు దొరకపోవడం వల్ల అప్పు పుట్టట్లేదు రైతుకి లేదా పాపం వడ్డీలు చెల్లించుకుని చేసుకుని ఉండేవారు, కొనుక్కుని ఉండేవారు అని. అంటే ఈ దళారీ వ్యవస్థని, ఈ వ్యవస్థలో లోపాలని సరిదిద్దడం కోసమే రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చాం. ఇది ప్రభుత్వ వ్యవస్థ, ఇది ప్రభుత్వం తీసుకున్న బాధ్యత. అది మీకు నచ్చట్లే, డీలర్ల ద్వారా రైతులు అక్కడే అధిక ధరలు కొనుక్కోవాలి, నాణ్యత లేనివి కొనుక్కోవాలి,
అప్పులు తెచ్చుకుని అరువులు తీసుకుని వాళ్ళు పండించిన పంట అంతా వీళ్ళ వడ్డీల రూపంలో కట్టాలనేది ఒక తపన అనుకుంటా బహుశా ఈనాడుకి ఆంధ్రజ్యోతికి. రైతు భరోసా కేంద్రాల ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా శభాషని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యవస్థని దేశవ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా నీతి ఆయోగ్ కూడా మన అధికారుల బృందాన్ని వచ్చి వారికి ఆర్బీకే వ్యవస్థను ఏ విధంగా ఇక్కడ తీర్చిదిద్దారో చెప్పమని చెప్పి అడిగారు. ఈ పరిస్థితిలో రైతు భరోసా కేంద్రాలని ఇంకా పెద్ద ఎత్తున రైతాంగానికి ఒక అనువైన కేంద్రాలుగా, పూర్తి సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దళారీలను అరికట్టడానికి భరోసా కేంద్రాలు తీసుకువచ్చామని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని అన్నారు. ఇటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యత కలిగినవి అందించడం దగ్గర నుంచి మట్టి నమూనాలు చేసే వరకు, పరీక్షలు చేసే వరకు, అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ దగ్గర నుంచి పంటల విక్రయాల వరకు చేసే వరకు అన్ని ఫెసిలిటీస్ని తీసుకొచ్చిన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలను తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆ మేరకు కొన్ని సూచనలు చేశారు, ఇవాళ కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఏ విధంగా ఇంకా రైతు భరోసా కేంద్రాలని బలోపేతం చేయాలని, దీనికి ఐఎస్ఓ స్టాండర్డ్ సర్టిఫికెట్స్ని కూడా తీసుకురామని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా రెండో రోజు దుర్గమ్మ బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది. త్రిపురని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాగా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభ్యహస్త ముద్రతో అక్షమాల ధరించి ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యం సంతోషం కలుగుతుంది. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గతల్లి ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారని తెలిపారు. అలాంటి తల్లిని ఈ రోజున బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శించుకుంటూ అదృష్టంగా నా పూర్వజన్మ భావిస్తూ, మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ భవానీ మాలలో ఉండి, చాలామంది నాకు వేయలేదు, చాలామంది తెలియదు, అందరూ అయ్యప్ప మాల తెలుసు, అయ్యప్ప కూడా 20 ఏళ్ళని చేస్తుంది ఉండి మరి ఆ తల్లిని నిత్యం కొలవటం, నిత్యం మరి పూజించటం, అలాగే ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం నా అదృష్టంగా భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిబిఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సిబిఐకి అనుమతి జారీ చేసింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తుది ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ దర్యాప్తు కొనసాగించేందుకు సిబిఐ అనుమతినిచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేస్తున్న హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అసలు హిందూ ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేదని, హిందూ ధర్మ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతినిత్యం ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారానికి ప్రోత్సహిస్తున్నట్లు కనపడుతుందని విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించుకున్న ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు సమాధానం చెప్పటం లేదని నిలదీశారు. ఈ సంఘటనలపై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండో రోజు శుక్రవారం శ్రీవారి ఆలయంలో చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా అర్చక స్వాములు బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. అదే సందర్భంలో తిరుమల కొండపై శ్రీవారి సహజ శిలకి అర్చకులు పూలమాలలు వేసి పూజా కైంకర్యాలు నిర్వహించారు. दक्षिणतः केशा उन्मृष्टाः लक्ष्मी प्राजापत्येत्याहुः यत्र राटादुदमृष्टास्माद्रराते केशा न सन्ति प्रागृह्णाद्यचिकित्सत् जोहवानी माहौषा సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి ధ్వజారోహణ కార్యక్రమంతో మీనలగ్నం ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలయ్యాయి. ఇప్పుడు రాత్రి 8 గంటలకి జలశేష వాహనంలో మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు జలశేష వాహనం మీద చేసి ఉంటారు. ఇది ఏకాంతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆలయ ఆకారంలోని ఈ విశేష వాహనం మీద పూజలు చేసిన తర్వాత రంగనాయకునిలో ఆస్థానం జరుగుతుంది. రేపటి నుంచి ఉదయం సాయంత్రము వివిధ వాహనాల మీద స్వామివారు వేయించేసి మరి భక్తులకి దర్శనానికి పరోక్షంగా భక్తులందరికీ కూడా దర్శనాలు ఇస్తారు. తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ కు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. చింతలపూడి గ్రామంలోని నరేంద్ర ఇంటికి వచ్చి కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ రవాణాపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విచారణకు హాజరై అందుకు సంబంధిత ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రెస్ మీట్ దాని గురించి నాకు సంబంధం లేదు కదా. కాకినాడ 1 టౌన్ నుండి ఒక ఎస్ఐ గారు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు. దాని సారాంశం ఏంటంటే కాకినాడలో తగలబడిన బోటు ఏదో ఆరోపణలు చేశాము. దాని గురించి వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు ఒక రెడ్డి గారు, ఆయన పేరైతే నాకు తెలియదు కానీ రఘునాథ్ రెడ్డి ఏదో పేరు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు భుజంగరావు గారు రఘునాథ్ రెడ్డి ఏదో చెప్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు నేను వచ్చాను నోటీస్ ఇవ్వటానికి. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే పోలీసు అధికారులు మేము ఈ వ్యవస్థలో జరిగే తప్పులు, లోపాలు, జరుగుతున్న అరాచకాలు ఎత్తి చూపితే అవేవో తమను విమర్శించినట్టు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది మా ఆవేదన ఏంటంటే డ్రగ్స్ కి మాఫియాకి అడ్డాగా మారిపోయిందనేది మా ఆవేదన. అడ్డాగా మారిపోవడమే కాదు, ఇవాళ మారుమూల పట్టణాల్లో సైతం బహిరంగంగా గంజాయి అమ్ముతా ఉన్న పరిస్థితులు, డ్రగ్స్ అమ్ముతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాస్తవాలు పరిశీలన చేయకుండా వాస్తవాలను మరుగుపరిచే విధంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడారు అనేది మా ఆరోపణ. ఇంత పెద్ద ఎత్తున మన గ్రామాల్లో మన యువత నిర్వీర్యం అవుతా ఉంటే, మత్తుకు బానిసలవుతా ఉంటే, సంఘ విద్రోహ శక్తులు వాటిని వినియోగించుకుంటా ఉన్న పరిస్థితుల్లో దాన్ని నివారించాల్సిన ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజా గొంతులు నొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉంది. అది సాధ్యపడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి శ్రేయ దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల లైవ్ కార్యక్రమంలో అన్యమత ప్రచారంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. దేవాదాయ శాఖ, సమాచార శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాతను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. కరోనా నుంచి దూరమై అందరూ ఆనందంగా ఉండాలని, కార్మికులకు అన్ని సదుపాయాలు తమ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా హిందూ మత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి ప్రొజెక్టర్లో క్రైస్తవ ప్రార్థనల ప్రసారంపై ఈవో దృష్టి సారించారు. ఎల్ఈడి ప్రొజెక్టర్లో క్రైస్తవ ప్రార్థనల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక పొరపాటున జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఈడి ప్రొజెక్టర్లో క్రైస్తవ ప్రార్థనల ప్రసారంపై విహెచ్పి తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమ్మవారి భక్తులతో కలిసి దుర్గగుడి ఈవోని కలిసి దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఈవో భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అధ్యక్షతన క్రోసరు మార్కెట్ యార్డు నందు గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా నియోజకవర్గంలోని జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, విడుదల రజని, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి యేసరత్నం తదితరులు పాల్గొన్నారు. నరసిరెడ్డి గారు, శ్రీమతి భక్తుల అమూరావ గారిని ఈనాటి సభా వేదికకు హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. చైర్పర్సన్ గుంటూరు ఆరగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారు నేడు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నగరంలో చక్కటి పురాతనమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క దేవాలయానికి రావడం జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం ఇది. చాలా పురాతనమైన దేవాలయం, అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు చైర్మన్ గారు, చిన్ని గారు, ఇతర సభ్యులందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ వాసవి అమ్మవారు ఉన్నా కూడా ఈ దేవీ నవరాత్రులు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఈ యొక్క ఉత్సవాల్ని అత్యంత అద్భుతంగా వైభవంగా చేయడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు వారు అమ్మవారికి రావడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నింటినీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పిన అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం రావడం జరిగింది.
మాతో పాటు మా సోదరుడు గిరి గారు, మా స్థానిక శాసనసభ్యులు గిరి గారు, మరొక సోదరుడు గుంటూరు నగర మేయర్ గారు మనోహర్ నాయుడు గారు, స్నేహితులు అని అందరం కలిసి కట్టుకొని దేవాలయం రాబోచారు. విజయవాడ బందర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధ ఆర్ట్స్ షోరూమ్ ను హోంమంత్రి మేకతోట సుచరిత ప్రారంభించారు. వస్త్ర రంగంలో ముగ్ధ షోరూమ్ తనదైన ముద్ర వేసుకోవాలని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని అభినందించారు. ఈ సందర్భంగా ముగ్ధ యాజమాన్యానికి హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ప్రారంభం చేసుకున్నటువంటి యాజమాన్యం శశి గారు మరియు వారి సహచర సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే శశి చాలా మంచి డిజైనర్గా హైదరాబాద్లో పేరు తెచ్చుకొని ఇప్పటికే హైదరాబాద్లో అనేక బ్రాంచ్లు ఓపెన్ చేసి మంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి అత్యాధునిక సమాజానికి కావలసినటువంటి మంచి మంచి డిజైనర్ వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి వారు ఇక్కడ దాదాపు 15,000 SFPతో ఒక విశాలమైనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో, అంటే దేవాలయంలోకి అడుగు పెట్టినటువంటి ఒక అనుభూతిని ఇచ్చేలాగా ఇక్కడ ఒక డిజైనర్ స్టోర్ ప్రారంభం చేయడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ హియర్. నాకు women entrepreneur, they're doing it all by themselves. I have lots of respect for them. Thank you for having me here, and thank you for bringing sarees from different parts of India, South India, and putting them together. They're beautiful. I grew up wearing sarees from your place. I love the color. It's beautiful. Chala flexibility, perfect for beautiful occasions. It's always nice to come back to your beautiful city, Vijayawada. I've come back after many years, I think. It's really nice. I have many memories here. I've done shootings here, so it's really nice to come back. Thank you for having me here. And it's such an auspicious and beautiful time to have a store right now. And I love the way it's done up designed it. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా పాలక మండలి చైర్మన్ కనుమూరి రామిరెడ్డి మాట్లాడుతూ 2వ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా అలంకరించారు. గణపతి పూజ, కుంకుమ పూజ, హోమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు కరోనా నిబంధనలు పాటించి అమ్మవారి దీవెనలు అందుకోవాలని కోరారు. ఈవో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆచమనీయం సమర్పయామి శాంభానయామి నమస్కరోమి హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం యామారం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ కొండలమ్మ తల్లివారు దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 2వ రోజు లలిత త్రిపుర సుందరిగా అలంకరణ జరిగి ఉన్నది. ఈరోజు గణపతి పూజ, కుంకుమ పూజ, హోమాలు, సాయంకాలం వచ్చేప్పటికేమో ఉయ్యాలి సేవ, పంచహారతులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ
పాల్గొని ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రకాశం జిల్లా చీరాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గృహ రుణాల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మురహరి మాట్లాడుతూ ఈ మేళాలో వ్యక్తిగత లోన్స్, హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నామని అన్నారు. లోన్ కావాల్సిన వారు బ్యాంకుని సంప్రదించాలని కోరారు. అనేది చీరాల పరిసర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ హౌసింగ్ లోన్ చాలా సులభతరంగా, ఇప్పటిదాకైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏవి కావాలి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చాలా గంటలుగా అపోహ ఉండేది. కానీ స్టేట్ బ్యాంక్లో త్వరితగతిన వచ్చిన వెంటనే వాళ్ళ ఒక ప్రొఫైల్ చూసి వాళ్ళకి కావాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తే తక్కువ టైంలోనే హౌసింగ్ లోన్స్ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ ఉపయోగించుకొని స్టేట్ బ్యాంక్ సర్వీసుని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో బ్యాంక్ తరఫున హెచ్ఎల్సీగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎయిడెడ్ కాలేజీలను రద్దు చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని, జీవో నెంబర్ 3542ను రద్దు చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు స్టార్స్ గర్ల్స్ హై స్కూల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలల్లో ప్రభుత్వ ఫీజులు అందుబాటులో ఉండేవని, పేద విద్యార్థుల విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వ విధానాల వలన నష్టం కలుగుతుందని తెలిపారు. మనోజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నరుడి మీద నుంచోబెట్టింది. జీవో నెంబర్ 42 తీసుకొచ్చి ఎయిడెడ్ కళాశాలను రద్దు చేసి వాటిని ప్రైవేటీకరణ చేసేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విద్యార్థులకి ఉచిత విద్య అందిస్తానన్నాడు. ఏంటి ఈ రోజు ఉచిత విద్య అంటే అర్థాలు మారిపోయినాయి. ఈ రోజు ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలు రద్దు చేసి వాటిని ప్రైవేట్ పరం చేసి ఏ రకమైనటువంటి ఉచిత విద్యను రాష్ట్రంలో విద్యార్థులు అందిస్తారని ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. 2, ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థల మీద ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన అవగాహన లేదు. అవి సేవా దృక్పథంతో స్వతంత్రోద్యమ కాలంలో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు ఎంతో మంది దాతల ముందుకు వచ్చి ఏర్పాటు చేశారు. ఎంతో మంది మేధావులు తయారయ్యారు. ఈ రోజు ఎయిడెడ్ విద్యా సంస్థల్ని రద్దు చేయడం కోసం ఆ విద్యా సంస్థల మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, నిరూపణ కానటువంటి ఆరోపణలు. అదేవిధంగా ప్రకాశం జిల్లా చీరాలలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయాలకు పెండింగ్ లో ఉన్న జీతాలు సత్వరమే చెల్లించాలని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, దళిత బహుజన రాజ్యం పార్టీల నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఆయాలకు, స్వీపర్లకు, వంటవారికి ఇచ్చే గౌరవ వేతనం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బత్తుల శ్యాముల్, అత్యుతుని బాబురావు, దళిత బహుజన రాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షులు జిలాని, ఆయాలు, స్వీపర్లు, వంటవారు పాల్గొన్నారు. మాది రాధాకృష్ణ పరిషత్ గ్రామీణ హై స్కూల్ సార్. మాది దాంట్లో ఆయాను నేను. నాకు జనవరి నుంచి జీతం రావట్లేదు సార్. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. సీఎం సార్ గారు మమ్మల్ని కనికరించి మాకు జీతాలు ఇక నుంచి అయినా ప్రతి నెల ఆపకుండా నెల నెల జీతం పడేటట్టు అనుగ్రహించండి. నమస్కారం సార్.
మన ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో ఆయాలకు గానీ సీపర్లకు గానీ జీతాలు ఇవ్వడం చాలా దారుణం. ఏమిటండి ఇది? ఎంతవరకు పాపం ఇంతవరకు వచ్చిన ఇంతవరకు 8 నెలలుగా జీతాలు లేక ఎలా బతకాలి వాళ్ళు? ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది? ధరలు ఎలా ఉండే? ఒకసారి వీళ్ళు ఆయాలు గానీ ఇళ్ళు గానీ వాళ్ళ కుటుంబం బతకాలంటే ఎలా పడే ఈ రోజున? ఇకనైనా దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గారు వెంటనే స్పందించి ఇలా జీతాలు అందరూ విడుదల చేసి ఆయాలను గానీ ఆ స్కూల్ మొత్తాన్ని అందుకోవాల్సిందిగా అందరూ దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ గృహ నిర్మాణాలను స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామాల్లో నిర్మితమవుతున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీ పనుల పురోగతిని జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహబూబ్ సుబానీ, మండల అధ్యక్షురాలు కొక్కిలిగడ్డ సాహితీ, ఎంపీడీఓ సుధారాణి పాల్గొన్నారు. పాతరెడ్డిపాలెం 1, 2, 3 అండ్ మంచల లేఅవుట్ కి ఇది ఎంపీటీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, సర్పంచ్ గారితో, ఇంకా వేరే హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారితో విజిట్ పెట్టడం జరిగింది. డీటెయిల్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఇది ఆల్రెడీ 31 హౌసెస్ స్లాబ్ లెవెల్కి ఆల్రెడీ వచ్చింది. ఇది ఈరోజు 5 హౌసెస్కి స్లాబ్ కట్టుకుంటారు. ఇంకా మనము ఈ టోటల్ గుంటూరు జిల్లా మొత్తంలో 9, 10, 10th ఒక బేస్మెంట్ మేళా లాగా ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందులో 1200 బెనిఫిషరీస్ ఇది బేస్మెంట్ కట్టుకోవడానికి ముందు వస్తున్నారు. సో ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి ప్లానింగ్ చేశారు. టోటల్ 53 లేఅవుట్స్లో ఈ ప్రోగ్రామ్ రేపు జరుగుతుంది. ఇది తర్వాత ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, బోర్వెల్స్ కానీ, ఇది పోల్స్, ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మన వైపు నుంచి మీకు ఏదైనా సహకారం కావాల్సిన నా ఆఫీస్కి మీకు స్వాగతం. ఎనీ ఇష్యూ రిగార్డింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. మీ కంట్రోల్ రూమ్ నంబర్కి ఫోన్ చేసుకొని మనకు ఇన్ఫార్మ్ చేయండి. వీ విల్ ఇమీడియట్లీ రిజాల్వ్ ఆల్ ఇష్యూస్. థ్యాంక్ యూ. అమరావతిలో వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలలో పెదకూరపాడు మండలంకు చెందిన 1241 స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధికి శ్రీనిధి 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పంపిణీ చేశారు. స్వయం సహాయక రైతు ఉత్పత్తి వ్యవసాయ సంఘాలకు 96,50,000 రూపాయల చెక్కులను అందజేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయిన సంఘటన అందరి తరఫున గౌరవ శాస్త్రజ్ఞులకు మొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ అనుకునేది ఈ విధంగా మేము ఈ చెక్కుల రూపంలో మీకు తెలియజేసుకుంటున్నాం. ఆ గౌరవ ఆనందం మేము వెలకట్టలేదని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సార్, నేను ఎల్లప్పుడూ మీకు చెప్పిన మాట ప్రకారంగా వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నంబూరు శంకర్రావు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఒక 2 చెక్కులు ఉన్నాయి సార్, మీ చేతుల్లో తీసుకోవాలి. రైతులు ఇస్తుండాలి. పెన్షన్ పెట్టుకోవాలంటే 15 రోజుల్లో వచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి 15 రోజులు, 20 రోజుల బ్యాంకులో. ఇంత ముందు పెన్షన్ రావాలంటే సంవత్సరం, 2 సంవత్సరాలు ఆ తెలుగుదేశం నాయకుడు ఇంటి చుట్టూ తిరిగి గాదరిగిపోతే ఒక 10,000, 20,000 లంచం ఇస్తే వచ్చేది. ఇవాళ మీకు ఎవరితో పని లేదు. మీ వాలంటరీ వస్తాడు. మీ వాలంటరీ ఇంటికి వస్తేనే, మీ ఇంటికి వచ్చి మీకు స్కీములు ఇచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఇంతవరకు భారతదేశంలో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటి అవకాశం మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ పిల్లలను చదివించాలి. మీకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా వైద్యం చేయాలి. నర్సరావుపేట వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. 3,835 స్వయం సహాయక సంఘాలకు 30.31 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నుంచి ప్రారంభించుకోవడం తెలిసిన విషయం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు
6,700 కోట్ల రూపాయలు ఈరోజు రెండో విడతలో 78 లక్షల కుటుంబాలకి ఈరోజు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారు. మొదటి విడతలో 6,300 కోట్లు పైన గత సంవత్సరం మీ అందరి కోసం రిలీజ్ చేస్తే ఈరోజు 6,700 కోట్లు మొత్తం కలిపి 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆసరా పథకం కింద అక్క చెల్లెలకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయాలి? ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మీ అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల ముందు ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా అక్క చెల్లెడుకున్న రుణాలు మొత్తం కూడా నేను వచ్చిన తర్వాత మాఫీ చేస్తాను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే 2014 నుంచి 18 వరకు కూడా ఆయనకి మహిళలు అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా గుర్తురారు. ఇచ్చిన మాట ఎక్కడ కూడా గుర్తురారు. పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఉపయోగిస్తే వాటి దుష్ప్రభావాలు, వాటి వలన వచ్చే పరిణామాలను, చట్ట ప్రకారం తీసుకునే చర్యలపై డీఐజీ త్రివిక్రమ వర్మ విద్యార్థులపై ప్రత్యేక సూచనలు చేశారు. పలు సలహాలు ఇచ్చారు. జిల్లాలోని అర్బన్ పరిధిలో ప్రతి యూనివర్సిటీలో ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అర్బన్ ఎస్పీ తెలిపారు. And particularly the student friends at this place and our faculty. I welcome you all to this meeting. The main intention of this meeting is for student community welfare. Mood swings, weight loss, they might even become violent. And they cannot mention why, so they might be giving you different sorts of reasons. So these sorts of behavior, if you notice in someone, always in drugs, normally frequently missing classes. It is truly the age to experiment, but not the age to experiment with bad habits. Experiment with new ways, out of the box thinking to build. ఒక ఆలోచనతో ఒక అవేర్నెస్ క్యాంపస్ మన కేఎల్ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. సో మనము మన గవర్నమెంట్ చేసింది ఉద్దేశంతో వీఆర్ టేకింగ్ అప్ అ స్పెషల్ డ్రైవ్. పోలీస్ ప్లస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక విభాగం. దాంట్లో ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్, స్ట్రీట్ పెడ్లర్స్ ఎవరు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఎవరు ఉంటారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే సైడ్ బై సైడ్ మన కాలేజెస్, యూనివర్సిటీస్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి. అంటే మన డ్రగ్స్ వాడితే వాళ్ళకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏముంటుంది, చట్టం ప్రకారం వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి దీని మీద హెల్త్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటుంది. సో దీని మీద ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మన ఆనరబుల్ రెస్పెక్టెడ్ డిఐజీ సౌత్ కోస్టల్ జోన్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ గారు వచ్చారు. మీడియాతో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, మేమందరూ ఇంటరాక్ట్ అయ్యాము. సో ఇట్లాంటి మనము ఒక స్పెషల్ డ్రైవ్ అన్ని గుంటూరు అర్బన్ పరిధిలో అన్ని కాలేజెస్, యూనివర్సిటీలో మొదలు పెడతాము. ఐ అగైన్ థ్యాంక్ ది అథారిటీస్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ ఫర్ గివింగ్ us this opportunity. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రగతి సమీక్ష సమావేశంలో సీఎం జగన్. లంబసింగిలో రూపుదిద్దుకున్న గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం. భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. సిబిఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. కరోనా థర్డ్ వేవ్ రాకుండా కాపాడాలి. విజయవాడ దుర్గమ్మను వేడుకున్న మంత్రి ముత్తంశెట్టి. బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారం కరెక్ట్ కాదు. బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం. జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకులే కీలకం. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.